లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. అందరికీ నమస్తే. 1962 ఆగస్టు సంచిక నుండి పరోపకారి పాపన్న కథలు. దీనిలో 5 కథలుంటాయి. అందులో మొదటి కథ పాపన్న చదువు. పరోపకారి పాపన్న కథలు మనం పూర్తిగా వినాలండి. అందువల్ల ఒక మంచి విషయం తెలుస్తుంది. ఎదుటి వారికి సహాయం చేసే వాళ్ళని ఎప్పుడూ కూడా తక్కువగా అంచనేస్తారు. తనకు మాలిన ధర్మం పనికిరాదు, అతి మంచితనం పనికిరాదు. ఎవరికి ఎంతవరకు చేయాలో అంతే. కానీ ఒక వ్యక్తి ఉన్నాడే పాపన్న, తనకు మాలిన ధర్మం, తన విషయాలు పట్టించుకోకుండా ఎప్పుడు ఎదుటివారికి సేవ చేయడంలోనే తన మునిగిపోయి ఉండేవాడు. అతనికి సంబంధించిన కథలు చాలా బాగుంటాయి. పూర్తిగా వినండి. మొదటి కథ పాపన్న చదువు. ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడు ఉండేవాడు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా తల్లే వాణ్ణి కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడటం అంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి పళ్ళు పై ఏం తెలిసేది కాదు. తన సొంత పనులు కూడా మర్చిపోయేవాడు. అందుచేత వాడు గ్రామానికంతటికి జీతము పత్యము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమానం అందరికీ ఏదో రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు. అదీకాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమంది అయినా వాడి చేతిలో ఒక తినే వస్తువో 2 రాగి డబ్బులు పెడుతూ ఉండేవారు. ఇవ్వకపోతే అడిగేవాడు కాదు, ఇస్తే తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది. కానీ రాను రాను పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారైంది. రోజు నీళ్ల కోసం చెరువుకు వెళ్ళేవాడు. అక్కడ ఏ ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టినాయనా అని అడిగితే, ఎందుకులేండి మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన అతి మంచితనం చూపించేవాడు. తన బిందె అక్కడే వదిలేసి వాళ్ళ బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లి పాపన్నతో, ఎంతసేపు నువ్వు ఇతరులకు సహాయం చేస్తున్నావు కానీ ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దట్రా. తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది. వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న. ఒక ఏడు ఉత్తాన ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోశలు పాయసం చేయాలనుకున్నది. ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు, బెల్లము, యాలకులు తీసుకురా అని పంపింది. ఊరికే సహాయం చేసేవాళ్ళని చూస్తే ఉండబుద్ధి కాదంటారు. చూడగానే ఏదో పని చెప్పాలనిపిస్తుంది. అలాంటి వాడు పాపన్నకు ఎదురయ్యాడు. పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. పాపన్నను చూడగానే, పాపన్న కాస్త ఉపకారం చేసి పెట్టాలి. మా పని మనిషి రాని ఇంతవరకు రాలేదు. కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నారని పిలుచుకురావాలి అన్నాడు. ఈ రామి 2 ఇళ్ల వాళ్ళకు పాలు పోస్తుంది. ఉదయమే పాలు పితికి ఆ 2 ఇళ్ల వాళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింట పనికి వెళ్తూ ఉంటుంది. కానీ ఈరోజు పాలు పితకడం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డి గారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికే అప్పుడే పాలు పితకడం పూర్తి చేసింది. నాయనా, ఇవాళ ఆవు మొండికెత్తడం చేత పాలు పితకడం ఆలస్యమైంది. కాస్త ఈ పాలు వాడికెళ్ళకు చేర్చావంటే నేను ఇప్పుడే రెడ్డి గారింటికి బయలుదేరతాను అన్నది రామి. ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న
పాలు తీసుకొని రామి చెప్పిన రెండేళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకుని రొప్పుతూ రోజుతూ పురోహితుడు సుబ్బశాస్త్రులు ఎదురయ్యాడు. సమయానికి కనపడ్డావు పాపన్న, బరువు మోయలేక చస్తున్నాను. కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చుదు, పుణ్యం ఉంటుంది అన్నాడాయన. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడి నుంచి అంగడికి వెళ్ళాడు. అంతకు మునిపే కరణంగారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం చూస్తున్నాడు. ఆయన పాపన్నను చూడగానే, నాయనా పాపన్న, కూలివాడు దొరకలేదు, కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా? ఏమిటి, వంట సిద్ధమై ఉంటుంది, అన్నం తిని మరీ వెళదువు కానీ అన్నాడు. తల్లి చెప్పిన పనులు కానీ ఇంటి విషయాలు కానీ పరోపకారం చేసే పాపన్నకు ఏమాత్రం గుర్తులేవు. పాపన్న కరణం గారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది కనుక మళ్ళీ పరోపకారం చేస్తూ 3 జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి మీదుగా వచ్చాడు. తల్లి వాడిని చూసి కేక పెట్టి పిలిచి, పొద్దున్ననగా వెళితివి, పప్పు బెల్లము యాలకులు ఏవిరా అన్నది, ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న. 12 గడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి ఏం లాభం అంటూ తల్లివాడిని గట్టిగా తిట్టింది. ఇది జరిగినాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకున్నది. వాడి పరోపకార ధోరణిని ఈ విధంగా సాగనిస్తే ఎందుకు కొరగాకుండా పోతాడనుకుని ఆమె కాస్త తెలిసిన వాడిని సలహా అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడిపోతాడు, ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు. కోణంగిపురంలో ఒక గురువు ఉన్నాడు. పాపన్నను ఆయన దగ్గరికి పంపడానికి తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా కొత్త చోటకి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగడానికి ఉబలాట పడ్డాడు. పాపన్నకు పనులు చేయడంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకరీ చేయించుకొని అక్షరజ్ఞానం కలిగించాడు. ఆ పైన పరోపకారార్థమిదం శరీరం, పరోపకారార్థం యో జీవతి సజీవతి, ఉపకార పరమోధర్మ మొదలైన మొక్కలు వాడికి నచ్చేవి 4 చెప్పి, నీ చదువైపోయింది వెళ్ళిరా అన్నాడు. పరోపకారం చేయటంలోనే పాపన్నకు సంతోషం ఎక్కువ ఉంటుందని గ్రహించిన గురువు అతని చేత బాగా పనులు చేయించుకుని కొంత చదువు చెప్పి తిరిగి